రాహుల్ చెప్పిన ఎన్నికలకి సంబంధించినటువంటి చోర్ అన్నటువంటి కాన్సెప్ట్లో ఇదిగో ఈ మఠం కూడా ఒకటి, ఈ ఫోటో కూడా ఒకటి అనమాట. వీళ్ళందరూ దొంగ ఓటర్లు అన్నటువంటి పాయింట్. విషయం ఏంటంటే ఒక తండ్రి పేరుతో 50 మంది ఓటర్లు అంటూ తను ఆరోపించాడు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇటీవల చేసినటువంటిది, ఒక తండ్రికి 50 మంది కొడుకులు ఉన్నారా, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. తర్వాత క్రాస్ చెక్ చేస్తే కాంగ్రెస్ చూపించినటువంటి ఓటర్ల జాబితాలో 37 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు 13 మంది ఉన్నారు, 39 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు 5 ఉన్నారు, 40 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు 4 ఉన్నారు, ఇంకా 40 వయసులో మరికొందరు ఉన్నారు. అంటే 72 ఏళ్ల వయసు ఉన్న 2 పేర్లు ఉన్నాయి. వీళ్ళందరి తండ్రి పేరు ఒకటే అని జాబితా చూపించడంతో చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. దీంతో నిజ నిర్ధారణ కోసం స్థానిక మీడియా అక్కడికి వెళ్తే అది ఇల్లు కాదు, ఆచార్య రామకమల్ దాస్ స్థాపించిన రామ్ జానకి మఠం. మఠం ప్రస్తుత నిర్వాహకుడు ఎవరయ్యా అంటే రామ్ భరత్ శాస్త్రి. ఈ జాబితా నిజమైన ఆయన అంగీకరించాడు. ఇది శతాబ్దాల నాటి గురు